2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. మీ దగ్గర డిగ్రీ ఉంది, జాబ్ కోసం మీరు వెతుకుతున్నారా? అయితే ఈ వీడియోని కంప్లీట్గా మిస్ కాకుండా చూడండి. మీ దగ్గర డిగ్రీ ఉంటే ఒకవేళ బ్యాంకింగ్ గురించి ఒక జాబ్ వస్తే బాగుండు బ్యాంకింగ్లో అనుకునే వాళ్ళకే ఈ వీడియో. సో మరి ఆ జాబ్ రావాలి అంటే డిగ్రీ ఉంటే సరిపోతుందా? ఇంకేమైనా స్కిల్స్ నేర్చుకోవాలా? నిజంగానే జాబ్ వస్తుందా? ఇవన్నీ క్వశ్చన్స్ మీకు ఉన్నాయి కదా. కంప్లీట్గా ఈ వీడియో చూస్తే మీకే ఒక క్లారిటీ వస్తుంది. ఎనీవేస్, దీని గురించి ఈరోజు మనతో షేర్ చేసుకోవడానికి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ శ్రీనాథ్ గారు ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఈ రోజుల్లో డిగ్రీ ఉన్నా కూడా జాబ్ రావడం లేదు, ఎందుకు అలా జరుగుతుందంటారు? మంచి ప్రశ్న అండి. ఎందుకంటే మనకు ఈ డిగ్రీతో పాటు కొన్ని స్కిల్స్ అవసరం ఉంటుంది. మీరు చూడండి, ఏ బ్యాంకింగ్ కానీ ఏ ఇండస్ట్రీ కానీ వాళ్ళు చూసేది ఏంటంటే ఆ వర్క్ చేయడానికి ఎటువంటి మనకు స్కిల్స్ ఉన్నాయి. సో ఆ నైపుణ్యాలు వాళ్ళు చూస్తారు. మీరు గవర్నమెంట్ జాబ్స్ చూడండి, ఆ గవర్నమెంట్ జాబ్స్లో మీరు ఎటువంటి గ్రాడ్యుయేషన్ అనేది ఎంట్రీ తీసుకుంటారు. కాకపోతే ఏంటంటే వాళ్ళకి స్కిల్ ట్రైనింగ్ ఇస్తారు తీసుకున్న తర్వాత. అదే మనకు ప్రైవేట్ ఇండస్ట్రీలో అంటే బ్యాంకింగ్ సెక్టర్లో పర్టికులర్గా ఇది ఒక కాంపిటేటివ్ వరల్డ్. సో వాళ్ళకి ఆ ట్రైనింగ్ ప్రొవైడ్ చేసేంత టైం ఉండదు. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒక రెడీ స్కిల్ మ్యాన్ పవర్ కోసం చూస్తున్నారు. అంటే ఎవరైతే బ్యాంకింగ్ ఇండస్ట్రీలో రావాలనుకున్న వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఉంటుందా లేదా, ఆ బిహేవియర్ స్కిల్స్ ఉన్నాయా లేదా, ఆ అటిట్యూడ్ ఉందా లేదా, ఈ ఎటువంటి స్కిల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మొదట అవకాశం ఇస్తారు. అంటే ఇప్పుడు స్కిల్స్ అనేవి ఎలా ఉంటుంది, ఎవరు నేర్చుకోవచ్చు? డిగ్రీ ఉన్న వాళ్ళందరికీ ఇది పాసిబుల్ అవుతుందంటారా? ఎస్. సో బ్యాంకింగ్ సెక్టర్లో ఎవరైనా కూడా మనం మామూలు స్కిల్స్ నేర్చుకోవచ్చు. బ్యాంకింగ్ సెక్టర్లో బేసికల్గా 20 సంవత్సరాల నుంచి 28 ఇయర్స్ వరకు, 20 నుంచి 28 ఇయర్స్ వరకు జనరల్గా బ్యాంకింగ్లో తీసుకుంటారు. 20 ఇయర్స్ ఇదే మినిమం ఎలిజిబిలిటీ, అప్ టు 28 ఇయర్స్ వరకు. సో ఈ మధ్యకాలంలో ఎవరైనా కూడా ఐదర్ ఎనీ జెండర్, సో వాళ్ళు బ్యాంకింగ్ సెక్టర్లో రావాలనుకుంటే వాళ్ళు పర్టికులర్గా ఆ బ్యాంకింగ్ సంబంధించిన కొన్ని సర్టిఫికేషన్ కోర్సు కనుక నేర్చుకున్నట్టు అయితే, సో ఆ డిగ్రీతో పాటు ఈ సర్టిఫికేషన్ ఉన్న తర్వాత వాళ్ళకు వాల్యూ అడిషన్ అవుతుంది. సో ఈజీగా వాళ్ళు బ్యాంకింగ్ సెక్టర్లోకి ఎంట్రీ కావడానికి అవకాశం ఉంటుంది. అండ్ అలాగే సార్, మీరు ఏదైతే అన్నారో అంటే డిగ్రీ ఒకటే కాదు, దానికి సంబంధించిన స్కిల్స్ కనుక మనం నేర్చుకుంటే బ్యాంకింగ్ రంగాల్లో మనకి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి అని చెప్పారు. సో మరి ఆ స్కిల్ ట్రైనింగ్ అనేది ఎవరు కండక్ట్ చేస్తున్నారు, ఎందుకు కండక్ట్ చేస్తున్నారు? మంచి క్వశ్చన్. సో ఈ స్కిల్ ఇండియా మనకు చూసినట్టయితే మన ఇండియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక NSDC అని ఒక ఎస్టాబ్లిష్మెంట్ చేశారు, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. సో దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇండియాలో మన ఇండియా పాపులేషన్ చూస్తే 60% ఆఫ్ పాపులేషన్ 30 ఇయర్స్ బిలో ఉన్నారు. సో మనము ఒక యంగ్ కంట్రీ, మనం పాపులేషన్ చూస్తే ఒక యూత్ బేస్డ్ కంట్రీ. సో వీళ్ళందరికీ కూడా మనము ఒక స్కిల్ ట్రైనింగ్ ఉద్దేశంతో NSDC స్థాపించారు, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. సో దాని పరిధిలో 37 సెక్టార్ స్కిల్ కౌన్సిల్స్ ఉన్నాయి. అంటే వాళ్ళు మన భారతదేశంలో ఉన్నటువంటి యువతకు ఎన్ని రంగాల్లో మనము ఉపాధి అవకాశాలు కల్పించవచ్చు. సో దాని గురించి 37 రంగాలు వాళ్ళు గుర్తించబడ్డాయి. ఆ 36 రంగాల్లో BFSI అంటే బ్యాంకింగ్ ఒక రంగము, టెలికాం ఒక రంగము, కన్స్ట్రక్షన్ ఒక రంగము, ఫార్మా సెక్టర్ ఒక రంగము, లైఫ్ అండ్ బ్యూటీ ఒక రంగము, మీడియా ఒక రంగము. అంటే వాళ్ళు ఏ సెక్టార్లో వెళ్ళాలనుకుంటే ఆ సెక్టార్ సంబంధించిన ఒక సెక్టార్ స్కిల్ కౌన్సిల్ అని ఏర్పాటు చేశారు. ఓహో, అంటే ఇన్ని రంగాల త్రూ మనకి స్కిల్ ట్రైనింగ్ ఇస్తూ అవకాశాలని క్రియేట్ చేస్తారు. ఎస్. సో ఈ 37 రంగాలకు సంబంధించింది ఆ 37 సెక్టార్ స్కిల్ కౌన్సిల్స్ కూడా ఆ ఇండస్ట్రీ వాళ్ళు రన్ చేస్తారు. అంటే ఇప్పుడు బ్యాంకింగ్ ఉందనుకోండి, ఆ బ్యాంకింగ్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్ బ్యాంకింగ్ సంబంధించిన ఇండస్ట్రీ వాళ్ళు రన్ చేస్తారు. అదే టూరిజం ఉందనుకోండి, ఆ టూరిజం ఇండస్ట్రీ వాళ్ళు రన్ చేస్తారు. సో ఆ ఇండస్ట్రీ వాళ్ళు రన్ చేసినప్పుడు ఆ ఇండస్ట్రీకి ఎటువంటి స్కిల్స్ కావాలి, ఎటువంటి నైపుణ్యమైనటువంటి అభ్యర్థులు కావాలి అనేది వాళ్ళకి తెలుస్తుంది. సో వాళ్ళ దగ్గర ఆ స్కిల్ నేర్పించినప్పుడు డెఫినెట్గా వాళ్ళు ఆ ఇండస్ట్రీకి మళ్ళీ సూటబుల్ అవుతారు. అంటే సార్, మీరు అన్నట్టుగానే స్కిల్ ట్రైనింగ్ అనేది ఇస్తున్నారు అని చెప్పారు, బాగుంది. ఎన్ని రోజులు ఉంటుంది ఈ స్కిల్ ట్రైనింగ్ అనేది? సో దీంట్లో వచ్చేసి మనకు షార్ట్ టర్మ్ స్కిల్ ట్రైనింగ్ కోర్సెస్ అంటారు దీంట్లో. సో దీంట్లో వచ్చేసి మనకు 1 month నుంచి అప్ టు 6 months వరకు ఉంటాయి. సో 1 month కోర్స్ ఉంటుంది, 2 months సర్టిఫికేషన్ కోర్స్ ఉంటుంది. సో బేస్డ్ ఆన్ మన కోర్స్ చూస్ చేసుకుని బట్టి ఉంటుంది. దాంట్లో షార్ట్ టర్మ్ కోర్సెస్, తర్వాత లాంగ్ టర్మ్ కోర్సెస్ కూడా ఉంటుంది. 1 month నుంచి అప్ టు 6 months వరకు ఉంటాయి. మరి ఈ కోర్స్ నేర్చుకోవడానికి ఏమైనా డబ్బులు కట్టాల్సిన అవసరం? ఎస్. సో ఈ సెక్టార్ కౌన్సిల్ కూడా అన్ని కూడా నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్. సో వాళ్ళన్నీ కూడా ఏంటంటే ఒక అఫోర్డబుల్ ట్రైనింగ్ కాస్ట్ వాళ్ళ ఫీ తీసుకుంటారు. యావరేజ్ వచ్చేసి మనకు ఏ ట్రైనింగ్ కాస్ట్ అయినా కూడా మనకు మినిమం ఒక 1000 రూపీస్ నుంచి అప్ టు 5000 బిలో ఉంటాయి. సో దాంట్లో 2 months కానీ 3 months డ్యూరేషన్ అలా ఉంటాయి. మీకు ఇందులో ఏమైనా స్టైఫండ్ వచ్చే అవకాశం ఉందా సార్? ఎస్. ఎవరైతే మనము ఈ స్కిల్ కోర్సెస్ నేర్చుకున్న తర్వాత
సో నెక్స్ట్ వాళ్ళకి అప్రెంటిస్ అవకాశాలు కూడా దొరుకుతాయి. సో అప్రెంటిస్ అవకాశాలు వచ్చినప్పుడు వాళ్ళకు మంత్లీ స్టైపెండ్ కూడా వస్తుంది. ఓకే, ఎంత వరకు వచ్చే అవకాశం? సో స్టైపెండ్ వచ్చేసి మనకు ఆ బ్యాంకు తర్వాత వాళ్ళు చూస్ చేసుకున్న లొకేషన్ బట్టి అప్ టు 10,000 నుంచి 15,000 మధ్యలో స్టైపెండ్ పేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ అలాగే సార్ మీరు అన్నట్టుగానే డిగ్రీ ఉన్న వాళ్ళకేనా లేదంటే చదువుకుంటూ కూడా ఈ కోర్స్ నేర్చుకునే అవకాశం? ఎస్. సో ఎవరైతే ఈ స్కిల్ కోర్సెస్ అన్ని కూడా డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేయొచ్చు. డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ లో కానీ థర్డ్ ఇయర్ లో, ఎందుకంటే వాళ్ళు ఫైనల్ ఇయర్కి వచ్చే వరకు వాళ్ళు ప్లేస్మెంట్కి వెళ్తారు. సో ఈ లోపల మనము బ్యాంకింగ్ సంబంధించిన మనకు ఎటువంటి నాలెడ్జ్ అవసరము. సో బ్యాంకింగ్ సెక్టర్లో బేసికల్గా చూసేది ఏంటంటే ఆ బ్యాంకింగ్ కానీ తర్వాత ఇన్సూరెన్స్ నాలెడ్జ్ కానీ సో ఫినాన్షియల్ సర్వీసెస్ నాలెడ్జ్ కానీ అటువంటి సర్టిఫికేషన్ కోర్సెస్ కూడా ఈ ఫస్ట్ ఇయర్ నుంచి డిగ్రీతో పాటు వాళ్ళన్ని కూడా పార్ట్ టైమ్ గా కంప్లీట్ చేసినట్టు అయితే సో డిగ్రీ ఫైనల్ ఇయర్కి వచ్చే వరకు వాళ్ళకి ఆల్రెడీ నాలెడ్జ్ వస్తుంది. సో వాళ్ళు ఆ స్కిల్ నాలెడ్జ్ వచ్చేస్తుంది. సో వాళ్ళు నెక్స్ట్ టైం వాళ్ళు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ బిల్డప్ అవుతుంది. డెఫినెట్ గా కూడా ఆ బ్యాంకింగ్ ఇండస్ట్రీ ఎవరైతే మనకు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఇచ్చే వాళ్ళు కూడా సో డెఫినెట్ గా దే విల్ గివ్ ద మోర్ ప్రియారిటీ. అండ్ అలాగే సార్ ఇప్పుడు కోర్స్ నేర్చుకోవాలి అన్న ఆలోచనతో ఉన్న వాళ్ళు ఇది ఆఫ్లైన్ ఉంటుందా ఆన్లైన్ ఉంటుందా? సో దీంట్లో మనకు 2 రకాలు ఉంటుంది మేడం. దీంట్లో ఆన్లైన్ కోర్సెస్ ఉంటాయి, ఆఫ్లైన్ కోర్సెస్ ఉంటుంది. ఆన్లైన్ కోర్సెస్ ఏంటంటే మనకు ఒక మాస్టర్ ట్రైనర్స్ ఉంటారు. సో మనకు మొత్తం దాంట్లో మీకు ఆ LMS మోడ్ ఉంటుంది. సో దాంట్లో ఆన్లైన్ లో మీకు ఒక మాస్టర్ ట్రైనర్స్ ఉంటారు. వర్చువల్ మోడ్ లో వాళ్ళు పర్టికులర్ టైంలో వాళ్ళు మీకు ట్రైనింగ్ ఇస్తారు. అలా కాకుండా ఆఫ్లైన్ లో కూడా మనకు ట్రైనింగ్ పార్ట్నర్స్ ఉంటారు. ఈ ట్రైనింగ్ పార్ట్నర్స్ అన్ని కూడా ఈ సెక్టర్ స్కిల్ కింద వర్క్ చేస్తారు. వాళ్ళంతా కూడా ఆథరైజ్డ్ ట్రైనింగ్ పార్ట్నర్స్ ఉంటారు. సో వాళ్ళ దగ్గర కూడా ట్రైనింగ్ ఇవ్వాలంటే కూడా వాళ్ళంతా కూడా సర్టిఫై ఉండాలి. సో ఆ సర్టిఫైడ్ ట్రైనర్స్ మాత్రమే ట్రైనింగ్ ఇస్తారు. సో అటువంటి సర్టిఫైడ్ ట్రైనర్ దగ్గర మనం ట్రైనింగ్ తీసుకోవాలి. అండ్ అలాగే సార్ ఈ కోర్స్ అంతా అయిపోయినాక మనకి సర్టిఫికేషన్ ఉంటుందా? ఎస్. ఇది ఎక్కడ మనకి యూజ్ అవుతుంది అంటారు ఈ సర్టిఫికేషన్? ఎస్. సో ఈ సర్టిఫికేషన్స్ కూడా ఇప్పుడు ఈ సెక్టార్ స్కిల్ కౌన్సిల్ అన్ని కూడా అవార్డింగ్ బాడీ అంటారు. అవార్డింగ్ బాడీ అంటే మనకు ఒక ఇండియాలో ఒక కౌన్సిల్ ఉంది, NCVT, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ అండ్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్. ఎలా అయితే మన సాధారణటువంటి డిగ్రీలు రెగ్యులర్ వచ్చే డిగ్రీలు అన్ని కూడా మనకు UGC వాళ్ళు ఇస్తారు, యూనివర్సిటీ నుంచి ఇస్తారు. అవన్నీ కూడా UGC పరిధిలో పనిచేస్తాయి. అలానే ఈ సెక్టార్ స్కిల్ కౌన్సిల్ అన్ని కూడా అవార్డింగ్ బాడీ ఒక NCVT అని ఒక బోర్డు ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకు ఈ స్కిల్ ట్రైనింగ్ అంటే వొకేషనల్ ట్రైనింగ్ సంబంధించినటువంటి సర్టిఫికేషన్స్ ఇస్తారు. సో ఆ సర్టిఫికేట్స్ అన్ని కూడా గవర్నమెంట్ రికగ్నైజ్ సర్టిఫికేషన్స్. సో మనం ఏ ఇండస్ట్రీకి వెళ్ళినా మీరు బ్యాంకింగ్ సంబంధించిన ఇండస్ట్రీ ఉన్నప్పుడు ఆ కోర్సెస్ చేసినప్పుడు ఆ సర్టిఫికేట్స్ అన్ని కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రికగ్నైజ్ సర్టిఫికేషన్స్. సో మీరు ఏ ఇండస్ట్రీకి వెళ్ళినా కూడా వాటిని చాలా మీకు గుర్తింపు ఉంటుంది. ఎందుకంటే మీరు ఒక స్ట్రక్చర్డ్ వేలో ఆ ఇండస్ట్రీకి సంబంధించిన నిపుణులు తయారు చేస్తారు, ఈ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ కూడా. సో డెఫినెట్గా ఆ ట్రైనింగ్ చేసినప్పుడు ఆ ఇండస్ట్రీ కూడా మీకు రికగ్నైజ్ చేస్తుంది ఆ సర్టిఫికేట్స్ని. సార్ మీరు అంటే డిగ్రీ ఉన్న వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, ఆపర్చునిటీస్ అండ్ ఉద్యోగం కూడా వస్తుంది అని చెప్పారు. అండ్ దానికి సంబంధించి మనం మాట్లాడుకోవడం జరిగింది. ఎలా ఉంటుంది సార్ ఎవరైనా కూడా అప్లై చేయాలి అంటే ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎక్కడికి వెళ్ళాలి, ఏ వెబ్సైట్లోకి వెళ్ళాలి, ఏ విధంగా ఉంటుంది? ఎస్, తప్పకుండా అండి. సో ఎనీ డిగ్రీ అభ్యర్థి అంటే ఒక 20 నుంచి 20 years బిలో ఉండి ఎవరైనా బ్యాంకింగ్ సెక్టర్ రావాలనుకుంటే వాళ్ళందరూ కూడా ఈ bfsassc.com ఈ వెబ్సైట్ కనుక సంప్రదించినట్టయితే మేము అందరి కోసం ఒక ఎంప్లాయ్మెంట్ పోర్టల్ క్రియేట్ చేసామండి. దాన్ని BFSA ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ పోర్టల్. సో దీంట్లో కనుక మీరు ఎనీ డిగ్రీ ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ థర్డ్ ఇయర్ ఎనీ స్ట్రీమ్ ఐదర్ ఇంజనీరింగ్ కానీ ఆర్ట్స్ కానీ సైన్స్ కానీ ఏ అభ్యర్థులైనా కూడా డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచి కనుక ఈ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ పోర్టల్లో రిజిస్టర్ చేసుకున్నట్టయితే వాళ్ళకి అప్రెంటిస్ ఆపర్చునిటీస్ కానీ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ కానీ ఫైనల్ ఇయర్ క్యాండిడేట్స్ అయితే వాళ్ళు డైరెక్ట్గా ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ కూడా వస్తాయి. సో మీరు ఓన్లీ మీకు ఏంటంటే ఆ స్టూడెంట్ డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఈ పోర్టల్కి వెళ్ళిన తర్వాత మీకు ఒక లాగిన్ ID వస్తుంది. సో మీరు ఆ డిగ్రీ ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో దీంట్లో మీకు ఒకటే వన్ టైప్ ప్లాట్ఫామ్ లో మీకు కావాల్సిన ఈ బ్యాంకింగ్ సెక్టర్ సంబంధించిన ఈ సర్టిఫికేషన్ అన్ని కూడా మనకి ఇందులో నోటిఫికేషన్స్ అన్ని వచ్చేస్తాయి. yes సర్టిఫికేషన్ కోర్సెస్ వస్తాయి, ఆ స్కిల్ ట్రైనింగ్ కోర్సెస్ గురించి మీకు నోటిఫికేషన్ వస్తాయి. తర్వాత మీకు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అంటే మీకు గవర్నమెంట్ బ్యాంక్స్ లో వచ్చేటువంటి ఆపర్చునిటీస్ కానీ అప్రెంటిస్ ఆపర్చునిటీస్ కానీ తర్వాత ప్రైవేట్ సెక్టర్ లో ఉన్న ఆపర్చునిటీస్ కానీ అన్ని కూడా మీరు ఈ పోర్టల్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో ఇలా వీళ్ళన్ని వాళ్ళ డీటెయిల్స్ అని ఎంటర్ చేయాలంట. దాంట్లో మీకు బేసిక్ డీటెయిల్స్ అంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్ వాళ్ళు అయితే వాళ్ళు ఫస్ట్ ఇయర్ తర్వాత ఇంటర్మీడియట్ డీటెయిల్స్ ఎంట్రీ చేస్తారు. ఎవరైతే డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయిన వాళ్ళు డిగ్రీ ఎక్కడ ఏ కాలేజీలో కంప్లీట్ చేశారు, ఏ ఇయర్ లో పాస్ అవుట్ అయ్యారు, ఎన్ని మార్క్స్ వచ్చాయి. సో ఆ డీటెయిల్స్ సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళకి రెగ్యులర్ గా మనకు బ్యాంకింగ్ సంబంధించిన నోటిఫికేషన్ వస్తాయి. అంటే మీ యొక్క ఎలిజిబిలిటీకి మ్యాచ్ అయినటువంటి నోటిఫికేషన్స్ డైరెక్ట్ BFSA సెక్టర్ స్కిల్ కౌన్సిల్ వాళ్ళే మీకు మెయిల్ ద్వారా కమ్యూనికేట్ చేస్తారు. సో ఇప్పుడు ఇవన్నీ ఫామ్ లో ఫిల్ చేసేసి జస్ట్ సబ్మిట్ చేస్తే అయిపోతుంది, సబ్మిట్ చేస్తే సరిపోతుంది. అండ్ అలాగే సార్ ఇప్పుడు చాలా మంది కూడా అన్ఎంప్లాయిడ్ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు, ఒక మంచి అవకాశం. అండ్ ఇదంతా బాగుంది, విన్నాము, మేము అప్లై చేస్తాము, మా కోర్స్ కూడా అప్లై అయిన తర్వాత ఒక జాబ్ లో మనం చేరితే ఎంత వరకు సాలరీ వచ్చే అవకాశం ఉందండి? మీరు చూడండి బ్యాంకింగ్ సెక్టర్ లో చూస్తే ఎంట్రీ లెవెల్ మేనేజ్మెంట్ అంట, ఎంట్రీ లెవెల్
క్యాజువల్ స్టాఫ్ వీళ్ళందరికీ కూడా మనకు 20,000 నుంచి స్టార్ట్ అవుతుంది, 20,000 నుంచి 30,000 వరకు. అంటే వాళ్ళు పనిచేసే లొకేషన్ బట్టి, ఇప్పుడు హైదరాబాద్ సిటీ అనుకోండి కొంచెం శాలరీ ఎక్కువ ఉంటుంది. అదే మన చిన్న టౌన్స్ అనుకోండి, సో అక్కడ మన డిస్ట్రిక్ట్ లెవెల్లో హెడ్ క్వార్టర్స్ అనుకోండి కొంచెం శాలరీ తక్కువ ఉంటుంది. అడిషనల్ గా కూడా ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయి. తర్వాత మనకు ప్రతి కంపెనీలో కూడా ఈ బ్యాంకింగ్ సెక్టార్లో శాలరీతో పాటు వాళ్ళకి పిఎఫ్ పే చేస్తారు, తర్వాత గ్రాట్యుటీ బెనిఫిట్స్ ఉంటుంది, తర్వాత ఎంప్లాయీకి ఇన్సూరెన్స్ బెనిఫిట్ ఉంటుంది, హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది, తర్వాత వాళ్ళకి లైఫ్ ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది, తర్వాత యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తారు. తర్వాత బ్యాంకింగ్ సెక్టార్లో మిగతా సెక్టార్లో లేనిటువంటి ఉన్న అవకాశం ఏంటంటే వాళ్ళు ఫ్యూచర్లో ఎటువంటి లోన్స్ తీసుకున్నా కూడా వాళ్ళకి సబ్సిడైజ్డ్, ఓకే, తక్కువ వడ్డీ రేటుకి వాళ్ళకి రుణాలు కూడా పొందడానికి అవకాశం ఉంటుంది. అది ఓన్లీ బ్యాంకింగ్ ఎంప్లాయీస్కే ఉంటుంది. ఓకే, సో గ్రేట్ ఇన్ఫర్మేషన్ సార్. అండ్ చూస్తున్న ఆడియన్స్ కూడా ఉద్యోగం లేదు అని బాధపడుతూ ఉంటే మీకు ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి అండ్ అన్ని రంగాల్లో కూడా ఉన్నాయి. ఒక స్కిల్ మీరు నేర్చుకుంటే సరిపోతుంది, అంతే కదా సార్? అవునండి, తప్పదు. సో ఎనీవేస్ గ్రేట్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్. మంచి అవకాశం సుమన్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్.